ఎలా ఉంది? ఒక పాడుపడ్డ ఇల్లులా ఉంది. డ్రాకులాలకి అనువైన చోటు. వెళదాం పద. నీ పని కాని జియో. ఇప్పుడు మీరందరూ చేసే ఈ మంచి ప్రయత్నంలో ఆ యేసు ప్రభువు మీకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమెన్. ఎస్, అంతా రెడీయా? రెడీ బాస్. ఆ ఇంట్లో ఖచ్చితంగా డ్రాకులాలు ఉండొచ్చు. కనీసం 6 ఇంకా ఎక్కువ మందో ఉంటారు. ఒకవేళ వాళ్ళతో పాటు అక్కడ వాళ్ళ మాస్టర్ ఉండొచ్చు. సాధారణంగా డ్రాకులాలు ఉన్న చోట వాళ్ళ మాస్టర్ ఉంటాడు. వాళ్ళని విడిగా వదిలేసి అతను ఎప్పుడు వెళ్ళాడు. మీకు సందేహాలుంటే అడగచ్చు. కమాన్, రంగంలో దిగుదాం. నేను వెళ్తా బాస్. నువ్వుండు. Mm.
ఎస్. నువ్వు ఏ పని చేసినా నెమ్మదిగా చేయి. తొందర కంగారు వద్దు. ఓకే బాస్, ఓకే. ఏమైంది? ఏంటది? తెలీలే. ఇక్కడ ఓ తమాషా జరిగింది మొంటయ్య. ఒక డెడ్ బాడీని చూడగానే మన వాళ్ళతో తెలుసుకున్నారు. డెడ్ బాడీ కనిపించిందట. నువ్వు ధైర్యంగా ఉండు. ఏం భయపడద్దు. తోచిపారేయండి. ప్రమాదకరమైన వ్యక్తి. కమాన్, భయపడద్దు. కాల్ చేయండి. కాల్ చేయండి. ఏమైంది? తెలీలే ఫాదర్, అడుగుతాను. అక్కడేం జరుగుతోంది? రేడియో సమాధానం చెప్పండి. ఏం జరుగుతుంది? ఒక డ్రాకులాని పట్టుకున్నాం. ఫీమేల్ డ్రాకులా. నీకోసం దాన్ని ఉంచుతాలేమో అంటయ్యా. నువ్వు ఫినిష్ బేబీ. ఆంటనీ, పొడి చేయండి. తప్పుకోండి. అంటయ్యా, ఒక డ్రాకులా దొరికింది. లాగు. ఓకే మిస్టర్ క్రో. ఇది లోడ్ చేయి. క్యాట్లన్, క్యాట్లన్ తెస్తున్నా బాస్. తప్పుకోండి, తప్పుకోండి. ఇదిగో. నీ కథ క్లోజ్. చావురా, చావు, చావు, చావురా నా కొడక. చావు, 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 చావు. మనిషి వికృతం విడుదల కంపు కొడుతోంది. జీసస్, వైర్లెస్ ఇవ్వు. అందరూ ఓకేనా? ఎస్ బాస్. మొంటయ్య, ఇంకో ట్రాక్లో దొరికింది. వాడు చచ్చాడు. కేబుల్ పంపించి తగిలిస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయి. పరలోకమందున్న పరమపిత, తెలుసో తెలియకో ఈమె చేసిన పాపాలను క్షమించి ఈమె ఆత్మకు శాంతిని కలిగించు. ఆమేన్. ఇది చూస్తే మీకు భయం వేస్తుందా ఫాదర్? ఓకే ఫ్రెండ్స్, డ్రాకులాను బయటికి లాగుదాం. డియో, మీరందరూ పైకి వెళ్ళండి. క్యాట్లిన్, ఆంటనీ, మీరిద్దరూ కింద చూడండి.
నీ కథ పూర్తయిపోయింది. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది నా లక్కీ నంబర్. ఈవేళ మంచి వర్కే చేశాం. నేను వచ్చాను కదా గురు, ఎందుకు జరగదు? ఏం జాక్ ఏదో ఆలోచిస్తున్నట్టున్నా? అవును, ఆ మాస్టర్ ఎక్కడున్నాడా అని. ఇంకోసారి ఇల్లంతా వెతకమంటారా? వాడక్కడ లేడు. ఈ డ్రాకులాల బృందం ఇంకా ఎక్కడైనా ఉంటారంటావా జాక్? ఏమో, ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు. మీ సహాయానికి థ్యాంక్స్. ఫాదర్, వీళ్ళందరూ కామశాస్త్రాన్ని కాచి వడబోసిన నెరజానలు. నేను ట్రై చేసి చూశాను. ఇంతకు మీ వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటారు? రేపు వెళ్ళిపోతున్నా. అయితే నా శ్రమంతా వృధా అయినట్టే. మా వాళ్ళు నీకేదైనా ప్యాకెట్ ఇచ్చారా? ఇచ్చారులేండి. దాంతో తృప్తిపడు. మీరంతా కలిసే పనిచేస్తారా? అవును. ఏం చేస్తారు? డ్రాకులాల్ని చంపుతాం. మాంటరీ అకౌంట్కి డబ్బు పంపిస్తున్నామని రోమ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. థ్యాంక్స్ జియో. కార్డినల్ అల్బా ఫ్లైట్లో శాంటాఫే వస్తున్నాడు. రేపు నిన్ను కలవమన్నాడు. రేపు నాకు లీవ్. జాక్, నువ్వు వెళ్ళక తప్పదు. అది సరే, ఆ మాస్టర్ సంగతి ఏమైంది జాక్? ఇంకా తెలియలే ఫాదర్. మాస్టర్ డ్రాకులాని ఒంటరిగా వదిలి వెళ్ళాడు. ఒకవేళ న్యూ మెక్సికోలో ఉన్నాడేమో. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. అక్కడికి ఎందుకు వెళ్ళడం? మేము వస్తున్నట్టు తెలియదుగా. నిజం చెప్పండి, మీరంతా ఏం చేస్తారు? నిజం చెప్తున్నా, డ్రాకులాని చంపుతాం. ఏ క్యాట్లిన్, మనం చేసే పని ఏమిటో ఈ అమ్మడికి చెప్పు. డ్రాకులాను చంపడం, వాళ్ళని కనిపెట్టి అడ్రస్ లేకుండా చేస్తాం. సరేలే. నువ్వు నమ్మలేకపోతున్నావు కదా బేబీ. నువ్వే కాదు, ఎవ్వరూ నమ్మరు. డ్రాకులాలకి సూర్యరశ్మి తగిలితే భస్మం అయిపోతాయి. అందుకే రాత్రులు తిరుగుతుంటాయి. ఈ టైంలో దానికి అవన్నీ చెప్తాడేంటి? నైస్ పార్టీ. అవును. ఒంటరిగా ఉన్నావు, మంచి అమ్మాయి కనపడలేదా? ఎలాంటి అమ్మాయి కావాలి? నా టేస్ట్కి తగ్గ అమ్మాయి దొరకదనుకుంటాను. ఇలాగే ప్రతి మగాడు అంటాడు. మామూలు కంటే కొత్తగా ఉండాలా? నీకు కావలసిన సుఖాన్ని నేనిస్తాను. చూస్తాను నువ్వెలా చేస్తావో, ఎంత సుఖం ఇస్తావో. కొంచెం మంది ఏర్పాటు చేయి, నాకు జాలీగా గడుపుదాం రాత్రంతా. ఓకే? మరి బరి తెగించిందే. ఇదిగో. నువ్వు హనుమంతుడివి. అలాగా? నీ శక్తి నీకు తెలీదు. మంది ఎక్కువైంది అనుకుంటాను. నో, నేను తాగలేదు, నిజంగా తాగలేదు. నీ మీద అయితే ఒట్టయ్యా? డ్రగ్స్ ఎఫెక్టా?
నువ్వు నా కంట్రోల్లో ఉంటావు. నువ్వు నా బానిసవి. ఎక్కువైనట్టుంది. నాకేం కాల, ఏదైనా షాప్కి వెళ్ళి మొత్తం సరుకు కొట్టుకొచ్చేస్తే పోలే. అలా తెచ్చినా నీకు ఒక బీర్ కూడా ఇవ్వను. ఉండు ఉండు ఉండు, నేను తెస్తాను. నా దగ్గర బీర్ పక్కనంలో దాచించాను. సుఖం కావాలంటే దీని చేత మందు కొట్టించాల్సిందే. హాయ్. ఇలా చూడు, వాట్ డార్లింగ్? నువ్వు వాడితో చెక్కేకు. ఓకే. నేను ఈవేళ మంచి మూడ్లో ఉన్నాను. ఇదిగో త్వరగా త్వరగా త్వరగా. వాటిని కొరికాడా? మీతో నాకు పని ఉంది. జాక్, దాని వదిలే, దాన్ని కూడా మనకెందుకు, తీసుకెళ్దాం. దీంతో నాకు పని ఉంది, త్వరగా పోనీ. స్పీడ్గా పోనీ మొంటయ్యా, ఇంకా స్పీడ్గా. స్పీడ్గా. ఓకే జాక్. జాక్, వాడు మనల్ని వెంబడిస్తున్నాడు. త్వరగా త్వరగా పో, స్పీడ్గా. చూడు, Are you all right? I'm all right. Come on, get up. నువ్వు నడవగలవా? ఓపికందా? Come on,
కమాన్. ఏం చేస్తున్నావు నువ్వు? దీన్ని మనతో తీసుకెళ్దాం. డ్రాకులా దాన్ని కొరికాడు. ఇంకా ఇది డ్రాకులా కాల, పర్వాలేదు. త్వరలో డ్రాకులాగా మారుతుంది. ఇంకో 48 గంటల దాకా ఇది డ్రాకులాగా మారదు. దీని గురించి భయపడక్కర్లేదు. అయితే మాత్రం ఇది ఆ తర్వాత వాడు చెప్పినట్లు ఆడుతుంది. వాడి చేతిలో కీలుబొమ్మ అవుతుంది. కరెక్ట్. ఆ తర్వాత దీని ద్వారా టెలిపతి లింక్ ఏర్పడుతుంది. దీని ద్వారా వాడు చేసే ప్రతి పని మనం తెలుసుకోవచ్చు. ఈ వేసని మనం పావుగా వాడుకోవచ్చు. వాడు నా పేరు కూడా తెలుసుకున్నాడు. మనం మోసపోయాం. కమాన్ కమాన్. ఎవరు మోసం చేసింది నాకు తెలీదు. బట్టా ఉల్ఫా నా కొడుకుని వదలను. నువ్వు నడవగలవా? కలుతారు. నువ్వు నడవగలవా? మొంటయ్య వెళ్దామా? కమాన్. నేను చెప్పింది వినిపిస్తోందా? భలే కేసే. నాకు ఇలాంటి కేసులు ఎప్పుడూ తగలేదు. పోదాం పద. ఎవరు నువ్వు? ఏం చూస్తున్నావు? నీ కారు కొందామని చూస్తున్నా. నువ్వేం మాట్లాడదు. నేను అమ్మితే కదా. నువ్వు నోరు మూసుకొని నించో. పిచ్చి వేషాలు వేసావంటే బుర్ర 2 చెక్కలవుతుంది. తిరగపో. అక్కడి నుంచి కదలకు. నన్నేం చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. కమాన్ కమాన్. త్వరగా ఎక్కు. టేక్ టు అపాచీ స్ప్రింగ్స్ ప్లాజా హోటల్. ఎవరికీ తెలియకూడదు. వీలైనంత త్వరగా ఇక్కడికి వస్తాను. ఈ బండి వదిలేసి జీప్ తీసుకో. నువ్వు వాళ్ళ తలలు నరకూడదు జాక్. నాకు తెలుసులే. నేను చెప్తే వినవేంటి? నీ మానాన్ని వెళ్ళిపోతావే? నీకు తెలుసుగా జాక్, మన టీం మెంబర్స్ తలలు మనం నరకూడదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పులేదు. కసాయి వాళ్ళ తలలు నరుకుతావా? ఎస్, నే కసాయి వాడిని. నీకు అసలు మానవత్వం అనేదే లేదు. నువ్వేదైనా సలహా చెప్తావా? చెప్తా. దీన్ని చంపి దీంతో పాటు మన వాళ్ళందరినీ పూర్తి చేసి ఊరెళ్ళిపోదాం. నీకు నాతో వర్క్ చేయడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. నా ఉద్దేశం అది కాదు. ఎప్పుడేం చెయ్యాలో ఎలా చెయ్యాలో మనం నిర్ణయించుకోవాలి. ఇంకా 11 గంటలే ఉంది సూర్యాస్తమయం కావడానికి. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే బయటికి ధైర్యంగా చెప్పు. ఎస్, నేను చెప్పాల్సింది చాలా ఉంది. అనవసరంగా నువ్వు ఆవేశపడి మాట్లాడుకో. ఓకే, ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు. క్యారీ ఆన్.
నాకు రూమ్ కావాలి. మీరు ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటారు? ఓ 10 రోజులు. వారానికి $375 రెంట్ ప్లస్ $25 లగ్జరీ ట్యాక్స్. సుత్తి కొట్టగా మొత్తం చెప్పు. మొత్తం $400. మీ గర్ల్ ఫ్రెండా? నువ్వు ట్రై చేద్దామనా? కీసివు. ఏయ్ కమాన్, చేపట్టుకో. ఏయ్ కళ్ళు తెరిచి చూడు. కమాన్. అక్కడ చూడకు. అరే జాక్, ఎన్నాళ్ళకొచ్చావు? రా, అలా కూర్చోవా. ఈయనెవరు? ఈయన నా శిష్యుడు, ఫాదర్ యాడమ్ గిటార్. ప్రస్తుతం మన లైబ్రరీకి ఆయన ఇన్ఛార్జ్. హలో. పుస్తకాల పురుగు. నీ గురించి, నీ యాక్టివిటీస్ గురించి ఆయనకి బాగా తెలుసు. నువ్వు ఫ్రీగా మాట్లాడచ్చు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మేం కొందరు డ్రాకులాల్ని చంపేశాం. ఆ రాత్రి ఒక మాస్టర్ వచ్చాడు. ఎప్పుడు ఇలాంటి మాస్టర్ని చూడలేదు. మానవాతీతమైన శక్తి. వాడు ఒక వజ్రకాయుడిలో ఉన్నాడు. వాడిని మేమేం చేయలేకపోయాం. నాకు చిన్న సందేహం ఉంది కార్డినల్. ఇంతకు ముందు మనం కలిసినప్పుడు ఎన్నోసార్లు డిస్కస్ చేశామే, ఆ మాస్టర్ గాడేనా వీడు? వాడు వీడు ఒకటో కాదో తెలియదు. నీకో విషయం తెలుసా జాక్? మన టామ్ కలహన్ చనిపోయాడు. దాంతో ఆ యూరోపియన్ టీం మొత్తం నిర్మూలమైంది. ఎప్పుడు? 4 రోజుల క్రితం. కలహన్ టీంకి డ్రాకులాలకి జర్మనీలో పోరాటం జరిగింది. లోకల్ అథారిటీస్ అదొక టెర్రరిస్ట్ చర్యగా కొట్టిపారేశారు. ఇవి మాకు ఆ స్థలంలో దొరికాయి. నువ్వు చెప్పిన వాడితేనేనా? ఎస్. ఇదేంటి? చూస్తే తెలియడాలా? ఏ ప్రఖ్యాత చిత్రకారుడో గీసిన చిత్రాన్ని ఇలా ఫోటోగా తీశారు. ఈ ఫోటో ఎందుకు తీసుంటాడు? ఆ సంగతి మాకేం తెలియదు. నేను సేకరించిన వివరాలను బట్టి ఇది 1340లో వేసింది. ఈ మనిషి పేరు వేలక్, జాన్ వేలక్. ప్రేగ్లో 1311లో పుట్టాడు. ఆయన ప్రీస్ట్. రైతుల్ని కార్మికుల్ని రెచ్చగొట్టి చర్చికి వ్యతిరేకంగా విప్లవం సాగించి కొన్ని చిన్న చిన్న ఊళ్ళు ఆక్రమించుకున్నాడు. వేలక్ను పట్టుకుని అతను చేసిన నేరానికి శిక్షగా ఒక స్తంభాన్ని కట్టేసి కాల్చి చంపేశారు. అతను చనిపోయిన తర్వాత రాత్రుల్లో అతను తిరగడం చూశామని చాలా మంది చెప్పారు. నిర్దాక్షిణ్యంగా మనుషుల్ని చంపేసి వాళ్ళ రక్తం తాగేవాడట. అతని సమాధిని తెరిచి చూస్తే అది ఖాళీగా ఉంది. ఇదే రక్త పిశాచాల గురించి తెలిసిన మొట్టమొదటి కథ. ఒక ప్రీస్ట్ పూర్వంను బెదిరించిన మాస్టర్స్ లాంటి వాడు కాడు ఈ వేలక్. అపూర్వమైన శక్తి గలవాడు. ఇంతవరకు వేలక్ని ఎదిరించి సురక్షితంగా బతికి బయటపడ్డవాడివి నువ్వొక్కడివే. నేను మళ్ళీ వెళతాను, వీడి సంగతి తేల్చుకుంటా. నీకు విషయం చెప్పాలి జాక్. నాకు రోమ్తో కాంటాక్ట్లు ఉన్నాయి. వాటికన్ కౌన్సిల్ వాళ్ళు నీ టీంని ఇంకా బాగా పటిష్టం చేయమన్నారు. దానికి టైం లేదు. ఉత్సాహం ఉరకలు వేసే కొత్త మెంబర్స్ని నీ టీంలో చేర్చుకో. తగినంత బలం చేకూర్చుకుని వాడిని ఎదిరించడానికి వెళ్ళు. ఫాదర్ యాడమ్ నీతో పాటే ఉంటాడు. ఫాదర్ జియోవనలి అనే లోటును భర్తీ చేస్తాడు. అవసరం లేదు. జాక్, నువ్వు అలా వెళ్ళడం నన్ను అవమానించడమే. డ్రాకులాలు తయారవ్వడానికి వేలక్కే మూలకారకుడు. క్యాథలిక్ చర్చి వల్ల తయారైన మొట్టమొదటి డ్రాకులా వేలక్. అది అనుకోకుండా నువ్వు నోరు ముయ్యర గొట్టం. నేను వాడిని వదిలిపెట్టను. వాడి అంతు చూస్తాను.
చూడు, చర్చ్ రూల్స్ పాటించకుండా నువ్వు అతిక్రమిస్తే ఈ ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. పైనుంచి నిధులు రావు. ఆ రక్త పిశాచికి నా పేరు ఎలా తెలిసిందో మీరు చెప్పగలరా? నువ్వు అతను వెంటే ఉండు. వాడితో పాటు బయలుదేరొస్తున్నారు. చాలా శక్తివంతులు. మాస్టర్ కండగానా? అవును. భూత ప్రేత పిశాచాలతో సంబంధం ఉన్న వ్యాలెక్ దక్షిణాఫ్రికాలో ఉన్న బెల్జర్స్ అనే ఒక చిన్న బస్తీకి వెళ్ళాడు. మతపరంగాను చట్టపరంగాను నిషిద్ధమైన ఎన్నో పూజలు జరిపించాడు. అవి చూడడానికి చాలా భయంకరంగా ఉండేవి. ఆ తర్వాత ఒక మార్పు జరిగింది. ఒక గేటు ఓపెన్ అవుతోంది. అతను ఒక వింత ప్రాణిగా, భయంకరమైన వ్యక్తిగా మారిపోయాడు. అతనికి అజేయమైన శక్తులు వచ్చినాయి, అత్యాచారాలు ఎక్కువైనాయి. ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతాడో, ఏం ఘోరం చేస్తాడో తెలియకుండా తిరుగుతున్నాడు. రక్త పిశాచిగా? ఎస్, రక్త పిశాచిగా. ఉంది. శక్తివంతమైన ఆ సిలువను గురించి నువ్వు విన్న కథలన్నీ నిజమే. వ్యాలెక్ చేసిన పూజల్లో ఉపయోగించాక అది రోమ్కు తీసుకెళ్లబడింది. దానికి బెర్జేర్స్ సిలువ అనే పేరు వచ్చింది. తర్వాత దాన్ని దేశాలన్నీ తిప్పారు. కొన్ని సంవత్సరాలు ఒక చర్చి నుండి మరొక చర్చికి తిప్పుతూనే ఉన్నారు. అది ఎక్కడ ఉంది అనేది వేటికన్ చర్చి కూడా తెలియదు.
కొన్ని వందల ఏళ్ళు అది రహస్యంగా ఉన్న ఈ మధ్యనే జోసెఫ్ మొలేనా అనే ఒక మతాధికారికి ఆ సిలువు గురించి తెలుసని మా గురువు గారు తెలుసుకున్నారు. మా గురువు గారు నేను వెళ్ళి జోసెఫ్ మొలేనా గారిని ఓసారి కలుసుకుందామని ప్రయత్నించాం. కొన్ని ఇబ్బందుల కారణంగా నేను ఆయనతో కలిసి వెళ్ళలేకపోయాను. నువ్వు మంచివాడి ఫాదర్, మా టీంలో చేర్చుకుంటాం. తప్పకుండా చేస్తాను. వాడు సాధించాడు. లెట్స్ గో. వాడక్కడున్నాడు, శాంటియాగోలో. జనం ఎవరు కనపడడం లేదు. ఇక్కడే ఉన్నాడు. హలో, ఈ ఊరి జనాభా ఎంత ఉంటుందంటావు జాక్? 20-30 మందో ఇంకా ఎక్కువ మందో ఉండొచ్చు. అందులో ఎందరు డ్రాకులాలో అనేది ఇప్పుడు సమస్య. నా ఉద్దేశం కనీసం 15 మంది చచ్చుంటారు. మిగతా వాళ్ళు డ్రాకులాలు. ఈ ఊరు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆ వేలకే అయి ఉంటాడు. యువర్ రైట్ ఫాదర్. ఒక ప్లాన్తో చేశాడు, స్లోగా, ఒక్కోసారి ఒక్కో డ్రాకులా. వాడికి ఆ సిలువ దొరికింది. పైగా ఈ ప్రపంచానికి తెలియని డ్రాకులాలు వాడి దగ్గర ఉన్నారు. వాళ్ళని ఎదిరించాల్సింది మన ముగ్గురమేగా? కాదు, ఇద్దరమే. డ్రాకులాని చంపడానికి మంచి అవకాశం. నువ్వు మాతో వస్తావు ఫాదర్? నేను మీతో ఉంటాను. అక్కడికి వెళదాం. వాడెక్కడా? ఎక్కడైనా ఉంటాడు. నేను చెప్పేది విండాలి. వాడు ఆ లోపల ఉన్నాడా? ఉన్నాడు, అక్కడున్నాడు, చీకట్లో ఉన్నాడు. నువ్వు జాగ్రత్త. ఎప్పుడో మా తాతలనాడు కట్టిన బిల్డింగ్ లా ఉంది ఇది. అయినా స్ట్రాంగ్ గా ఉంది. వాడు ఇక్కడే ఉంటాడని క్యాటరీనా చెప్పిందిగా. అది చెప్పిందంతా నిజమే అంటావా? ఎస్. దాని మనసును వాడు కంట్రోల్ చేసి అలా చెప్పిస్తున్నాడేమో. అలా జరిగితే నేను చాలా చిక్కులో పడతాను జాక్. నువ్వు ఒక్కడివే కాదు మొంటయ్య, అందరం చిక్కులో పడతాం.
ఉంది ఇప్పుడు? భయపడకు, నువ్వు త్వరలో కోలుకుంటావు. నిన్ను రక్షించుకుంటాను. నా మాట నమ్ము. దానికి దాహంగా ఉంది. అది నీ రక్తం తాగుతుంది ఫాదర్. ఫాదర్ నీ మెడ కవర్ చేసుకో. నా కొడక ఫాదర్ షూట్ చేయి. ఆ కొయ్యశీలతో గుండెలో పొడిచాయి. సెల్ఫ్ లోంచి ఇంకో దారి ఏదైనా ఉందేమో? అలా ఉన్నట్టు నాకేం అనిపించట్లేదు. వాళ్ళున్న స్థలం నుంచి అంతా నీ లిఫ్ట్ లోకి వచ్చేట్టు చేయాలి. తలుపుకి ఇక్కడికి 30 అడుగుల దూరమే ఉంది. మనం కేబుల్ ఉపయోగించాలి. కరెక్ట్. నువ్వు అలర్ట్ గా ఉండాలి. మన కేబుల్ ని కరెక్ట్ గా జీప్ తగిలించి వాళ్ళని బయటికి లాగితే చాలు. మరి ఎవరో ఒకరు జీప్ ట్రై చేయాలి కదా. ఎస్ యూర్ రైట్. వాళ్ళు లిఫ్ట్ లోకి వచ్చేట్టుగా ఎలా చేయగలం? మనలో ఎవరో ఒకరు లోపల ఉండాలి. అది చాలా అవసరం. ఎస్. వాళ్ళు లిఫ్ట్ లోకి రాగానే మనలో ఒకరు కంతులోంచి పైకి వెళ్ళాలి. ఎవరో ఒకరు అక్కడ ఉన్న బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా తలుపులు మూసుకుంటే వాళ్ళు లోపల ఇరుక్కుంటారు. నేను ఉండాలంటావా? ఏంటి? ఇక్కడ నువ్వు ఉండడమే బెటర్ మిస్టర్ క్రో. నువ్వు ధైర్యవంతుడివి. నువ్వు జీప్ డ్రైవ్ చేయగలవా? నాకు డ్రైవ్ చేయడం చేత కాదు. సర్లే ఫాదర్, నువ్వు పిల్లితెర గొరుగుతూ కూర్చో. అందుకే పడికొస్తావు. క్యాటినా, క్యాటినా నేను చెప్పేది విను. నువ్వు కొంచెం నిభాయించుకోవాలి. ఓకే? వేళ కనిపించాడా? కనపడలేదు. ఏం తెలుస్తుంది? అదిగో అలా చూడు. ఓకే, ఐమ్ రెడీ. నువ్వు చాలా స్పీడ్గా ఉండాలి ఫాదర్. నాకు తెలుసు. తమాషా కాదు. నాకు తెలుసు. నేను చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడేవాడిని. ఫుట్బాలా? మా టీంకి నేనే కెప్టెన్ని. నువ్వు ఉండి నేను వెళ్తాను. నో, నేనే వెళతాను. వెళ్ళగలవా? నా గురించి నువ్వేం బెంగపడకు. తలుపు తెరుచుకోగానే నువ్వు షూట్ చేయి. కరెక్ట్గా చేస్తాను ఫాదర్. అలాగే. జాగ్రత్త.
మోంటోయా రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నాను జాక్. ఏం చేస్తున్నాడు? ఇమీడియట్ గా లిఫ్ట్ లోకి వెళ్ళు. గెట్ రెడీ మోంటోయా, సీన్ స్టార్ట్ అయింది. అది ఓకే ఓకే వాడు నిన్నే కొరకలేదు కదా? ఓకే కమాన్. కమాన్. లిఫ్ట్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే పైకి లాగుదాం. సారీ నేను ఆపలేకపోయాను. నో, ఇందులో నీ తప్పేం లేదు. నన్ను మళ్ళీ ట్రై చేయమంటావా? మనకి టైం అయిపోతుంది. తలుపులకి తెచ్చుకోవడం లేదు. ఏమైంది? ఇదోసారి చూడు. ఏంటి? వెళ్ళు, లాగు. అంత గట్టి ఐరన్ కేబుల్ ఎలా తెగిపోయింది? అదే నాకు అర్థం కాల. తప్పుకో. అవే నీ అమ్మ చిచ్చేస్తాను. ఒట్టయా దీన్ని తగిలించు. ఫాదర్ పోయేసినది. నువ్వు తప్పుకో, లేకపోతే కాలిపోతావు.
సూర్యాస్తమయం కాబోతోంది. మనం ఏం చేయలేం. నో, మళ్ళీ అక్కడికి వెళ్దాం. నువ్వు తొందరపడకు జాక్. రాత్రిపూట మాస్ చంపలేం. నువ్వు వెళ్ళదు. అది నిజమే ఫాదర్, వెళ్ళిపోదాం. హలో జాక్. లుచ్చా నా కొడక. నీ పని అయిపోయింది హీరో. హలో జాక్. ఇప్పుడు నేను ఇక్కడుంటానని నువ్వేమాత్రం ఊహించుండవని నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. ఐఎమ్ సారీ జాక్, నేను రాక తప్పలేదు. వార్ధక్యం పైపడుతున్న కొద్దీ, చావు సమీపిస్తున్న కొద్దీ మనిషి మూఢనమ్మకాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది సహజమే. అసలు దేవుడున్నాడా? స్వర్గ నరకాలున్నాయా? ఈ ప్రశ్నలకు నాకు సరైన సమాధానం దొరకలేదు. నేను అద్భుతాలేం చేయలేదు. నాకు అతీంద్రియ శక్తులు లేవు. పుట్టినవాడు గిట్టక తప్పదన్న సత్యం నన్ను భయకంపితుణ్ణి చేసింది. దీనికి ఒకే ఒక మార్గం ఉందని నేను తెలుసుకున్నాను. అందుకే వ్యాలెక్తో నేను ఒక ఒప్పందం కుదుర్చుకున్నాను. నీలాంటి కంత్రి నా కొడుకుని నా లైఫ్లో ఇంతవరకు చూడలేదు. ఎస్, దట్స్ రైట్. యు ఆర్ కరెక్ట్ జాక్. నేను చావకూడదు. వ్యాలెక్ కోరుకున్న పూజలన్నీ జరిపించాక అతను నా కోరిక నెరవేరుస్తాడు. ఆ తర్వాత అతని శిష్యులతో పాటు నాకు ఒక కొత్త రూపం వస్తుంది. శాశ్వతమైన జీవితం, అమరత్వం వస్తుంది. నా కోరిక నెరవేరుతుంది. వ్యాలెక్, నువ్వు ఒక మగాడివని ఇవాళ నిరూపించుకో. దమ్ముంటి కట్లోడతే. కమా, నువ్వెంత పోటుగాడివో ఇప్పుడు తెలిసిపోతుంది. నీ అంతు చూస్తాను. ఏయ్, పంబాడిచి పారేస్తారా నా కొడక? దమ్ముంటి కట్లు ఊడతీరా. కాసేపు నోరు మూసుకుంటావా? ఊడతీరా గాండు. ఆ అమ్మాయి నీకు తెలుసుగా? అది ఇప్పుడు డ్రాకులాగా మారింది. నాకు బానిస అయింది.
ఇక నువ్వు ఒంటరి వాడివే హీరో. నీ మొహం చూస్తే నాకు అసహ్యంగా ఉంది వేలక్. నన్ను చూస్తే నీకు అసహ్యంగా ఉంది కదూ. మా వాళ్ళందరినీ నువ్వు చంపేశావు. నేను మర్చిపోలేను ఆ బాధ వేదన. నీ అంతు చూస్తాను. 600 సంవత్సరాల నుంచి నేను దేవుడిగా ఉన్నాను. నువ్వెంతరా కుర్ర కుక్క. ఎందుకు నన్ను ఇలా హింసిస్తావు? నన్ను చంపే. నువ్వు బతికుండాలి జాక్. అసంపూర్తిగా ఆగిపోయిన క్షుద్ర పూజలు పూర్తి చేయడానికి, సిద్ధి పొందడానికి మానవ రక్తం కావాలి. పూజ జరిగే సమయంలోనే మండుతున్న శిలువకు నిన్ను కట్టేసి చిత్రవధ చెయ్యాలి. ఈ తంతు సూర్యోదయానికి ముందే జరగాలి. తప్పదు జాక్. నిన్నే నమ్మి ఈ పూజలతో సిద్ధి పొందడానికి నీకిష్టమైన మానవ రక్తాన్ని నీకందిస్తున్నాను. తాగు సైతాన్, తృప్తిగా తాగు. వేల కోరిక నెరవేర్చు. పిచ్చారిన కొడక. మంచి పని చేశావు. ఇక నీ పూజ జరగదురా రక్త పిశాచి. నీ పూజ జరిపించడానికి మతాధికారి లేడు. సూర్యోదయం కాబోతోంది. నువ్వే ఈ పూజ జరిపించాలి. చచ్చినా నేను చేయను. సబాష్ ఫాదర్, పుచ్చలేపే. ఏ వేళ నీకు ఇక బ్యాట్ టైం స్టార్ట్ అయింది అనుకుంటా. నువ్వు ఇక మటాష్. పూజ చేయి. పూజ చేయి. చెయ్యను. కమాన్ ఫాదర్, మీటర్ కాలిపోతుంది. కమాన్ ఫాదర్, వేళకి చంపేద్దాం.
లగ్నం పెట్టా వేలక్. ఈ లగ్నం నీ చావుకే క్రో. నువ్వు నీ వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు వేలక్. ఆ సిలువ నాకు. ఈ సిలువ నిన్నొక మాట అడుగుతాను. 600 సంవత్సరాల నుంచి నీ మగసిరి ఏం తగ్గలేదా? కమాన్, చంపేస్తా కొడక, చంపేస్తాను. అందరినీ చంపే రక్తం చంపేస్తాను. నువ్వు నన్ను చంపలేవురా. చావరా నా కొడక, రక్త పిశాచి, చావరా. జీసస్. ఆ రక్త పిశాచి చనిపోయాడు. నువ్వు మామూలు మనిషి అవుతావు. నిజం. రిలాక్స్ అవ్వు. నువ్వు తప్పు చేస్తున్నావు మోంటోయా. ఎక్కడికి వెళ్తున్నావు? మా ఊరు. దాన్ని ప్రేమిస్తున్నావా? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. వెళ్ళడానికి వీల్లేదు. ఫాదర్, నువ్వు తగ్గు. అనవసరంగా రెచ్చగొట్టి నన్ను ఒక హంతకుని చేయకు ఫాదర్. తుపాకీ దించు. వాడొక డ్రాకులా జాక్. నాకు తెలుసు, మన మెంబర్స్ని ఎవరినైనా డ్రాకులా కొరికినట్లయితే వాడిని మనం బతకనివ్వకూడదు. ఫాదర్, నాకు ఈ పని మీద విరక్తి పుట్టింది జాక్. పైగా మీరిద్దరూ మిగిలిన డ్రాకులాని చంపేదాకా నేను ఇక్కడ ఉండలేను. మనకంటూ కొన్ని బాధ్యతలున్నాయి.
ఒక పవిత్రమైన లక్ష్యంతో వచ్చాం. ఆఖరి క్షణంలో వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. నాకు విశ్రాంతి కావాలి జాక్. అది నిన్నెప్పుడు కురికింది? 2 రోజుల క్రితం. అయినా నేను మిమ్మల్ని రక్షించాను. అది నిజమే. అంటే మేమిద్దరం నీకు రుణపడ్డామన్నమాట. నువ్వేమంటావు ఫాదర్? అవును, రుణపడ్డాం. నువ్వు నా స్నేహితుడివే. అందుకే ఏం చేయకుండా నిన్ను వదిలిపెడుతున్నాను. నువ్వు సుఖంగా ఉండాలి, అదే నా కోరిక. నిన్ను నీ స్నేహాన్ని జీవితాంతం మర్చిపోలేను జాక్. స్నేహం మేరా జీవితం. అక్కడ ఇంకా కొందరు డ్రాకులాలు ఉన్నారనుకుంటాను. నువ్వేమంటావు ఫాదర్? నాకు డౌట్ ఉంది. మనిద్దరం వాళ్ళని చంపగలమా? నో మిస్టర్ క్రో, దేవుడెప్పుడు మనతోనే ఉంటాడు. ఆయన కరుణామయుడు ఫాదర్. నిన్ను మాట్లాడుతా ఫాదర్. ఏమీ అనుకోకుండా నిజం చెప్తావా? ఏంటి? మాంటయ్యను వదలడం తప్ప? తప్పు కాదు. ఎందుకని ఫాదర్? అదే స్నేహం. నీకెప్పుడైనా ఇలాంటి కేసులు తగిలాయా? ఏహో ఆడ కేసులు. వాళ్ళని వాడుకున్నావా, వదిలేసావా?